పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదే డెలివరీ తర్వాత ప్రతి ఒక్క ఆడవారి జీవితంలోని ఒక డిప్రెషన్ ఉంటుంది. నాకెందుకు ఈ జీవితం అన్న ధోరణిలోకి మనం అంత స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. సో అక్కడి నుంచి మనం ఏ విధంగా బయటికి రావాలి, ఎస్పెషలీ కొంతమంది ఇప్పటికీ అలాంటి స్టేజ్లోనే ఉండుంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను అనుభవించిన ఆ యొక్క చేదు జ్ఞాపకాల నుంచి బయటకు నేను ఎలా వచ్చాను, మీ ముందుకి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాను, వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన నేను ఇప్పుడు యూట్యూబ్ ముందుకి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. పోస్ట్ పార్టం డిప్రెషన్ లేదా అని అనుకునే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుందండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇది మదర్స్కి మాత్రమే కాదండి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూడాల్సిన వీడియో. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క విషయంలోనే మనం చాలా కుంగిపోతూ ఉంటాము. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాల్సిన వీడియో ఇది. సో ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డెలివరీ ముందు 9 months వరకు ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న ఎవరైనా సరే ఒక గర్భిణీ మహిళలను చూడగానే చాలా ముచ్చటగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తారు, సీమంతాలు చేస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. అబ్బో, వాళ్ళకున్నంత వాల్యూ ఇంకెవ్వరికీ లేనంతగా మనల్ని చాలా అపురూప బొమ్మలాగా మనల్ని ట్రీట్ చేస్తారు కదా. కానీ ఒక్కసారిగా మనం బేబీకి జన్మనివ్వగానే వెంటనే ఎవ్వరూ రారండి. అదే ఫస్ట్ డిప్రెషన్కి గల కారణం. ప్రతి ఒక్క ఆడదానికి డిప్రెషన్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వదు. సో అప్పటి వరకు వచ్చిన మన ఎవరైనా సరే చాలా సలహాలు చెప్పేవాళ్ళు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాళ్ళు ఒక్కసారిగా మన ఇంటికి రావడం మానేస్తారు, మనతో మాట్లాడడం మానేస్తారు. సో ఎందుకు అంటే అది అనుకోకుండా జరిగిపోతుందో, మరి కావాలని చేస్తారో లేదంటే అవన్నీ నాకైతే తెలియదు. కానీ సో నేను కూడా ఒక్కసారిగా అందరూ నా దగ్గరకు వచ్చి ఒకేసారి డెలివరీ అయిన తర్వాత ఎవరు రాకపోయేసరికి చాలా బాధపడాను. నాకు చాలా అంటే కోపం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం మాత్రం ఆఫ్టర్ డెలివరీ నాకు చాలా ఎక్కువగా వచ్చింది. గానుగ నూనెతోనే నాకు వంటలు చేసేవారు. ఇప్పటి వరకు నేను టేస్టీ ఫుడ్స్ తిన్నా. నేను ఒక్కసారిగా డెలివరీ అయిపోయిన తర్వాత చేంజ్ అయిపోయింది. అది నాకు ఫస్ట్ డిప్రెషన్ అన్నమాట. ఫుడ్ మన కడుపు మీద కొడితే చాలా బాధ వేస్తుంది కదా. సో అది నాకు అప్పట్లో వచ్చేది కాదు. కాబట్టి నేనైతే చాలా గొడవలు చేసేదాన్ని. చాలా అంటే చాలా ఏడుపు. అసలు నాకు చాలా ఆకలేస్తుంది. ఆ ఆకలి మధ్యలోనే బేబీకి పాలు ఎలా పెట్టాలో తెలిసేది కాదు. అది ఇంకొక డిప్రెషన్ అన్నమాట. సో పిల్లలు పుట్టంగానే తల్లికి పాలు ఇస్తారు కదా. సో మనకి అప్పుడే మ్యారేజ్ అయ్యి పిల్లని కన్నా మనకి ఒక అమ్మాయిలమే మనకి పాలు పట్టడం ఎలాగో ఏమీ తెలియదు. కానీ పాలు వచ్చేయాలి, ఇన్ని వచ్చేయాలి, బిడ్డకి పాలు పెట్టేయాలి, వెంటనే నేర్చేసుకోవాలి అంటే అది చాలా ఇంపాసిబుల్. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం పిల్లకి పాలు రావట్లేదంట, ఏదైనా టిప్ చెప్పచ్చు కదా అలా అంటుంటే ఒక రకమైన డిప్రెషన్ కోపం వచ్చేస్తుంది. అవన్నీ ఏంటి, పిల్లకి పాలు సరిపోవట్లేదా, పాలు తాగించడం రాదు కొంతమంది. ఇంకా నాకైతే మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు చూసుకున్నారు. అప్పుడు ఏడ్చేదాన్ని, గొడవలు ఆడేదాన్ని, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని. బిడ్డను పట్టుకొని ఎక్కడెక్కడికో, అంటే మా ఇల్లు కింద ఉండేది, నేను పైకి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఎండలోకి వెళ్ళిపోతాను. అలా నేను నిజంగా చాలా అంటే చాలా బాధపడిపోయేదాన్ని. నాకు ఒక్కదానికి జరిగిపోతుంది ఇవన్నీ అని. ఎందుకంటే ఒక్కసారి బాడీ చేంజెస్. ఒకటేమో సీ సెక్షన్ కావడంతో పొట్ట అంతా ఇంతలాగా పొంగిపోయి అక్కడ స్టిచ్చెస్ దగ్గర మనకి ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టిచ్ ప్యాడ్ లాగా కుడతారు కదా. సో ఆ ప్లాస్టర్ అన్నది ఊడిపోతుంది. ఒక పక్కనేమో చాలా నొప్పి వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కలిపి నాకైతే ఒక పక్క నుంచి పాలు పట్టేసి బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేయాలి. సో ఇవన్నీ నాకైతే నిజంగా ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఒక నరకంలో ఉన్నంత ఫీలింగ్. ఒక పక్కన మనకి ఇవే రావట్లేదంటే ఇంకా బేబీ మీద మనకి ఎలాంటి ప్రేమ కూడా కలగదన్నమాట. ఎందుకు అంటే మనం నేను ఇప్పుడే కదా, మొన్నే కదా నేను చదువు పూర్తి చేశాను, అరే మొన్నే కదా నీకు పెళ్ళి అయింది, వెంటనే బేబీయా అన్న దాంట్లో నుంచి బేబీకి వెంటనే పాలు పట్టాలి, ఆమెని చూసుకోవాలి, ఏడవకూడదు, బుజ్జగించాలి. ఇవన్నీ చేసేసరికి నాకైతే మాత్రం చాలా బాధపడ్డానండి ఆ రోజుల్లోని. ఇదంతా పక్కన పెడితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు. అసలు నిజంగా నాకు అదైతే మాత్రం అమ్మాయి చెప్పడం కూడా అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు. ఫస్ట్ అడగంగానే
అబ్బాయి అని చెప్పడం మాత్రం అబ్బాయి పుట్టాడు మాకు అని చెప్పేవాళ్ళు. ఆ అమ్మాయి పుట్టిందని సాగదీసి చెప్పాడు. అంతా బేబీ పుట్టిన 1 మంత్లోనే నాకు ఇదంతా జరిగింది. ఇదంతా పక్కన పెడితే కడుపు మీద కొడతారు అంటే మనకి పథ్యం చేయిస్తారని చెప్పి మటన్ కీమా, లేదంటే బీరకాయతో గానుగు నూనెతో కలిపి బీరకాయ ఫ్రై, పపాయ ఫ్రై, అదే పపాయ కర్రీ, పపాయతో కలిసిన కర్రీ, అండ్ ఇంకోటి ఏదో చేస్తారబ్బా, ఒక పిండి పదార్థం చేస్తారు. అది అంతకు మించి ఇంకొకటి ఏమి ఉండదు. స్నాక్స్లో అయితే ఇంత గ్లాస్, ఒక పెద్ద గ్లాస్తోనే నల్ల బెల్లంతోనే కాఫీ చేస్తారు. అది కూడా బ్రూ కాఫీ కాదు, సమ్ కైండ్ ఆఫ్ కాఫీ, ఏదో కాఫీ ఉంటుంది. అది తాగితే నడుంకి బలం అని చెప్పి, అండ్ అది కూడా నల్లటి బెల్లంతోనే. అవేమి మనకి ముందు ఏమీ తెలీదు. డెలివరీ ముందు అంత ఎంత లగ్జరీగా బతికామో మనం. ఎందుకంటే అందరూ మనకి నీకు ఇష్టం వచ్చింది తిను, ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పేవాళ్ళు. ఒక్కసారిగా ఇంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయని నిజంగా నాకు తెలిసి ఏ అమ్మాయికి తెలిసి ఉండవు, ఎవరు చెప్పరు కూడా. సో డైట్ కూడా మారిపోద్ది, బాడీలో చేంజెస్. ఒక పక్క నుంచి హెయిర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టు వచ్చేస్తుంది, జుట్టు రాలిపోతుంటుంది. అండ్ మనం కనీసం ఒక్క పూట కూడా తినకపోతే ఎంత ఆకలేస్తుంది అంటే ఎవరినైనా చంపి తినేద్దాము అన్నంత ఆకలి వచ్చేస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా ఆకలేస్తుందండి. ఒక పక్క నుంచి ఆకలి, ఇంకో పక్క నుంచి పాలు రావట్లేదా అన్న క్వశ్చన్, ఇంకోటి పాప పుట్టిందా అన్న సాగదీసి మాట్లాడేటోళ్ళు. ఇవన్నీ నాకైతే మాత్రం ఇవన్నీ 1 మంత్లోనే జరిగింది. అండ్ బేబీ ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో కూడా తెలీదు. ఆ బేబీ మొత్తం అంతా నేనే చూసుకోవాలన్నమాట. మా మదర్ మార్నింగ్ నుంచి నైట్ 10 గంటల వరకు ఎంత గొడ్డి చాకరీ చేసినా సరే 10 నుంచి మాత్రం చేయలేరు. ఆమెకి అస్సలు హెల్త్ అస్సలు బాగోదన్నమాట. జీవితాంతం మెడిసిన్ యూజ్ చేస్తున్నా కూడా 5 ఆడపిల్లల పురుడు పోసి లాస్ట్కి నా పురుడు కూడా పోసిందన్నమాట. నా డెలివరీ కూడా చూసిందన్నమాట. సో 5 అక్కచెల్లెలు అన్నాం కదా, అందరు డెలివరీలు వేసి 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 లాస్ట్ నా దగ్గరకు వచ్చేసరికి వీక్ పర్సన్ అయిపోయింది. అయినా కూడా ఆమె అంత చక్కగా చూసిందంటే నాకు బేబీ బట్టలు ఉతకాలి. అండ్ ఒక పక్కన బేబీకి రొంప ఎప్పుడు వస్తుందో తెలీదు, దగ్గు ఎప్పుడు వస్తుందో, తుమ్మెందుకు వస్తుందో తెలియదు, వాళ్ళు పడుకుంటారో తెలియదు, స్లీప్ టైమింగ్స్ నాకు ఇలా చెక్ చేసుకోవాలన్న విషయం కూడా తెలియదు. వాళ్ళు ఏడుస్తుంటే నేను పట్టుకొని అలాగా నేనే రోజు నైట్ మార్నింగ్ అలా చూసుకునేదాన్ని. సో ఎంత డిప్రెషన్, నాకు నిద్ర ఉండేది కాదు, ఏం చేయాలో తెలియదు. ఇలాగా బేబీతోనే నాకు ఈ డిప్రెషన్స్తోనే అలా ఆలోచిస్తూ 1 నెల గడిచిపోయింది అన్నమాట. సో ఈ నెల అంతా అలాగే అయిపోయింది. ఇన్ని డిప్రెషన్స్లో ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఫోన్లోని ఏదైనా వెంటనే క్యాప్చర్ చేస్తాను. సో అలాగే నేను అనుకోకుండా కొన్ని వీడియోస్ అయితే బేబీస్కి ఫస్ట్ మంత్ కాదు, సెకండ్ మంత్ నుంచి తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలా తీస్తున్నప్పుడు నాకు కొంచెం అవి నేను ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన. పురిటి స్నానం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా విజిట్ చేస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారంటే, ఒకటి బేబీకి మదర్ పాలు రావట్లేదా, అదేంటి ఆమెకి ఇంత పెద్ద పొట్ట వచ్చేసింది. మా ఇంట్లో మా వీధిలోని ఒక ఆమె ఉంది, ఆమె ఏమో తెలియదు కానీ డెలివరీ అయిన 1 నెలకే మొత్తం సన్నమైపోయి నాజూగ్గా తయారైపోయి. నిజంగా అలా జరుగుతుందో లేదో నాకైతే తెలియదండి, నిజం చెప్తున్నాను. నాకైతే మాత్రం లిటరలీ 8 మంత్స్ ఖచ్చితంగా 8 నెలలు పట్టిందండి నేనైతే కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ బేబీకి ఇప్పుడు నేనే బట్టలు అంటే స్నానం చేయించాలి, ఏ దగ్గొచ్చినా తుమ్మొచ్చినా ఏంటో. ఈ 4 న్యూ బోర్న్ టైం నుంచి పిల్లలకి ఎక్కువగా పాలు కక్కేయడం, ముక్కులో నుంచి వచ్చేయడం, నోట్లో నుంచి వచ్చేయడం ఇలా జరుగుతుంది అన్నమాట. అదొక బాధ. ఒక పక్క నుంచి అమ్మో ఏదో జరిగిపోతుందని ఏదో టెన్షన్, ముక్కులోంచి పాలు కారిపోతే అదో భయం. నిజంగా ఆ రోజులకి నిజంగా ఒక దండం పెట్టాలండి. అండ్ చాలామంది ఏం చెప్తారంటే, మీరు మంచిగా తయారవ్వండి, మీ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అప్పుడు డిప్రెషన్ పోతుందండి. ఏం తయారవుతామండి చెప్పండి? ఆ టైంలోని ఒక పక్కన నడువు నొప్పి వస్తుంది, ఒక పక్కనేమో పొట్టేమో ఎంత వచ్చేస్తుంది, జుత్తు రాలిపోతుంది, ఒక పక్కన బేబీ కిందన పెడదామంటే ఏడుస్తారు. ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారనుకో, మంచిగా మనం కూడా రెడీ అయిపోయి కెమెరా ముందుకు వచ్చి మంచిగా మనం కూడా మాట్లాడతాం. అది కాదు, మనం ప్రిపేర్ చేసుకోవాలి, మన బాడీని మన మైండ్ని పాజిటివ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాంటి డిప్రెషన్స్ ఉంటాయి. అండ్ బాడీలో చేంజెస్ కూడా ఎవ్వరూ చెప్పరు. సో నేనైతే ఫస్ట్గా చెప్తున్నాను, సి సెక్షన్ వాళ్ళకైతే మాత్రం ఒక పక్కన నడుము నొప్పి పక్కన పెడితే హెడేక్ చాలా వస్తుంది. ఎందుకంటే నడుముకి మనకి ఒక స్పైనల్ కార్డ్ వెనకాట్లు ఉంటుంది, దాని మీద మనకి ఒక ఇంజెక్షన్ వేస్తారు. నార్మల్ డెలివరీ అంటే అంతేనా అనుకుంటారు, కానీ దానికి ఉన్నంత నిజంగా చాలా కష్టమండి. అనెస్థీషియా అంటే మత్తుమంది ఇవ్వకుండా కొంతమంది వజైనా దగ్గర కొన్ని స్టిచ్చెస్ వేస్తారని విన్నాను.
అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ మోరోవర్ ఎక్కువ ప్రెషర్తో మనం బేబీని పుష్ చేయాలి. నిజంగా నార్మల్ అంటే నార్మల్ అంటే ఒకప్పుడు నార్మల్ అంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడు నిజంగా నా ఎక్స్పీరియన్స్ కొద్దీ ఈ రోజుల్లో మాత్రం సి సెక్షన్ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఒకప్పుడు అంటే మన అమ్మ వాళ్ళు ఓన్లీ ఇంట్లో పనే చూసుకునే వాళ్ళు కాబట్టి నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అయిపోయేవారు. ఇప్పుడు లేడీస్ అలా కాదు, ఇంట్లో పని చేయాలి, అట్ దట్ సేమ్ టైం ఆఫీస్ వర్క్ చేయాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేసుకోవాలి. ఇన్ని టెన్షన్స్లోని నార్మల్గా ఎలా అవుతారు చెప్పండి. సో ఇదొక పెద్ద డిప్రెషన్ అండి. సో నార్మల్ అయిందా ఏంటి, సి సెక్షన్ అయిందా, సి సెక్షన్ అని రాగాలు, ఆడపిల్ల పుడితే రాగాలు. సో ఇవన్నీ ఒక న్యూ మదర్కి ఎంత డిప్రెషన్ ఉంటుందో నాకు కూడా అలాగే జరిగింది. సో అన్ని డిప్రెషన్ల నుంచి నేను ఒక్కొక్క నెల దాటుకుంటూ వచ్చి నేనైతే మాత్రం 8 అన్నప్రసన్నం జరిగినంత వరకు నిజంగా నేను బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉన్నానండి. అప్పటి వరకు నా బాడీ అయితే మాత్రం ఎటువంటి రికవరీ లేదు. మీరు ఎవరైనా సరే గ్రూమ్ అవ్వండి, మంచిగా తయారవ్వండి, హెయిర్ని సెట్ చేసుకోండి, అట్లాంటివి యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు. ఎలా చేసుకుంటారండి? ఓకే, ఒకవేళ మదర్కి ఇంకొక సపోర్ట్ ఉంటే ఇవన్నీ అవుతాయి. లైక్ మంచిగా డ్రెస్అప్ అవ్వడం, మంచి ఫుడ్ తినడం, అవన్నీ అవుతాయి. కానీ ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరమే చూసుకోవాలి అంటే మాత్రం ఇవన్నీ నిజంగా అబద్ధాలు. దయచేసి అబద్ధాలు ఎవరు చెప్పొద్దు అని నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నిజంగా ఇవేం జరగవు. మనమే పాజిటివ్ వైబ్లో తెచ్చుకోవాలన్నమాట. లైక్ ఏంటంటే నా బాడీ తొందరలోనే సెట్ కనీసం మన బాడీ నార్మల్గా అయితే 6 months అని నేను అనుకుంటున్నాను. నార్మల్ డెలివరీ కోసం నాకు జీరో నాలెడ్జ్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఒక సి సెక్షన్ సిజారియన్ అయిన ప్రతి ఒక్క లేడీకి కనీసం దగ్గర 1 year అయినా పడుతుంది బాడీ అంతా నార్మల్ పొజిషన్కి రావడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన బాడీ తత్వం సి సెక్షన్ అయినా కూడా లావ్ అయింది, సన్నమైంది అంటే అది మన బాడీ తత్వాన్ని బట్టి, అంటే బాడీ టైప్ని బట్టి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాండింగ్. సో చాలామంది ఈ డిప్రెషన్లోని నా బేబీకి నాకు మంచి బాండింగ్ రావట్లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. సో బేబీకి మదర్కి బాండింగ్ అన్నది కనీసం 3 నెలలైనా పడుతుందండి. ఎందుకు అంటే ఎవరి హెల్ప్ లేకుండా ఉంటే కనీసం దగ్గర 3 నుంచి 4 నెలలు. ఎందుకంటే బేబీ ఏ టైంలో పడుకుంటుంది, ఏ టైంలో లేస్తుంది అని కనిపెట్టేసరికి మనకి కళ్ళు మూసి తెరిచేలోపు 4 నెలలు అయిపోతాయి. సో అక్కడి నుంచి బేబీ అంటే లైక్ అంబాడటం, పాకడం అంటూ ఉంటారు. సో అలా ఏమంటారు, వాళ్ళు లేచి ఇలాగ బోర్లా పడడం అలా చేస్తున్నప్పుడు మనకి అప్పుడు ఒక తల్లిగా మనం ఆ హ్యాపీనెస్ చూస్తాము. సో ఈ 3 to 4 months మాత్రం ఒక న్యూ మదర్కి ఒక నైట్ మేర్. ఏం చేస్తే మనం ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తామో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇన్ని డిప్రెషన్స్ మీరు కూడా ఫేస్ చేశారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు ఏమైనా యూజ్ఫుల్ అయినట్లయితే లేదా అన్నది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చిందా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా న్యూ మదర్స్ ఉన్నారా లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైనా న్యూ మదర్స్ ఉన్నారా వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నాలాంటి సాదా సీదా ఒక గృహిణి వీడియోని వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఏదైనా ఒక పాయింట్ అయినా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇవాళ వీడియోని ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్లోని అసలు ఆ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి అన్నది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.